స్థానిక సంస్థల ఎన్నికలను పార్టీ పరంగానే టికెట్లు ఇచ్చి ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయంపై బీసీ సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. బీసీలకు బిచ్చమేయడమేందని వ్యతిరేకిస్తున్న సందర్భం. ఈ అంశంపై మనతో పాటు మాట్లాడడానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. ఏంటి అసలు ప్రభుత్వ నిర్ణయం కరెక్టేనా? స్వాగతిస్తున్నారా? స్థానిక సంస్థల 3,000 కోట్లు మళ్ళీ వెనుకపోయే పరిస్థితి వచ్చింది. గ్రామాల్లో 20 నెలల నుంచి పాలన కుంటుబడి. ఇక్కడ బీసీలను పచ్చి మోసము దగా చేస్తాడు. పార్టీ పరంగా ఎట్లా ఇస్తాడు? పార్టీ పరంగా ఉంటాయి ఎన్నికలు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ పరంగా ఉండవు. సర్పంచులు, వార్డు మెంబర్లు, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇండిపెండెంట్గా జరుగుతాయి. పార్టీపరమైన సింబల్ చేయి గుర్తుండదు, పువ్వు గుర్తుండదు, కారు గుర్తుండదు. ఇండిపెండెంట్గా గంట గుర్తులు ఏమేమో గుర్తులు ఉంటాయి. అవన్నీ పార్టీ పరంగా ఎట్టిస్తాడు? అది మోసం కాదా? అన్యాయం కాదా? తప్పది. మాకు బిచ్చం వద్దే వద్దు. చట్టబద్ధంగా ఒక గ్రామం బీసీలకు రిజర్వ్ అయితే బీసీలకు పోతుంది రిజర్వేషన్ పెడితే. లేకపోతే బీసీని మేము పార్టీ పరంగా పెడితే ఇంకో పార్టీ ఓసీని పెడుతుంది. ఇంకొక పార్టీ ఇండిపెండెంట్ గెలవడతారు. డబ్బులు ఉన్నడే గెలవడానికి అవకాశం ఉంటుంది. అదే బీసీలకు రిజర్వ్ అయితే అందరు బీసీలో నిలబడతారు. ఏదో ఒక బీసీ గెలుస్తాడు. కాబట్టి బీసీ చట్టసభ ఈ లోకల్ బాడీ రిజర్వేషన్లు అన్నీ కూడా పార్టీ పరంగా వద్దు, చట్టబద్ధంగానే జీవో తీసి పెట్టాలని మన డిమాండ్. ఇప్పుడు నెక్స్ట్ మా భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ప్రకటించబోతున్నారు? ఏం చేయబోతా ఉన్నారు? ఇప్పుడు 21 నాడు పెద్ద ఎత్తున కలెక్టరేట్ల ముట్టడి అన్నీ పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేస్తున్నాం. అదే స్థాయి లోపల భవిష్యత్ లోపల మొత్తం పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని స్తంభింపి ఇప్పుడు ప్రభుత్వానికి మీరు రివైజ్ చేయమని అడుగుతున్నాం. మీరు రివైజ్ చేయండి. పార్టీ పరంగా వద్దు. కోట్ల ఇక్కడ 2-3 పాయింట్లు ఉన్నాయి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అని మేము అనుకుంటున్నాం. ఇప్పటిదాకా బీహార్ ఎన్నికల కోసమే లాక్కుంటొచ్చా. బీహార్ ఎన్నికలు అయిపోయింది అడివే 42 కాదు, మాకు ఇబ్బంది ఉంది, 22 ఇస్తాం, తర్వాత పార్టీ పరంగా ఇస్తామంటారు. పార్టీ పరంగా ఇచ్చేది బిచ్చాం. రెండవది ఇక్కడ పార్టీ సింబలే ఉండదు. ఎట్లా పార్టీ అంటారు? అది ఒక భాగం. రెండవది ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితోటి పోరాటం చేయలేదు, ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అఖిలపక్షాన్ని నువ్వు ప్రధానమంత్రి దగ్గర కలవడానికి ఎప్పుడన్నా ప్రయత్నం చేసావా? లేదు. ఒక పాయింట్ మొదటి తప్పు. రెండవ తప్పు, పార్లమెంటులో ఇండియా కూటమికి 236 మంది ఎంపీలు ఉన్నారు. ఏనాడైనా 1 రోజు 2 రోజులు పార్లమెంట్లో బైకాట్ చేయడము, గొడవ చేయడం చేసిర్రా? ఇవన్నీ చేయలేదు. ఎందుకు చేయలేదు? బీహార్లో ఓట్ చోరని 30 రోజులు పార్లమెంట్ నడిస్తే 30 రోజులు బైకాట్, వాకౌట్, రోజు గొడవ. ఒక బీసీల కోసం ఎందుకు చేయలేదు మీరు? అంటే మీ చిత్తశుద్ధి ఏంటిది? మీకు నిజంగా చేయాలని ఉంటే ఎందుకు చేయలేకపోయారు? రెండో పాయింట్. మూడో పాయింట్, ఒకవైపు కోట్ల తేలనేది కేసు, కోట్ల నడుస్తుంది హైకోర్టులో. కోట్ల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వచ్చిందబ్బా అంటే అప్పుడు పోతున్నామంటే మేము కూడా అర్థం చేసుకుంటాం. ఆ కోట్ల తేలనే లేదు, మా ఆర్గ్యుమెంట్లో ఏం లేదు, ఎవరు ముచ్చట ఏం లేదు. నువ్వు ఏ విధంగా చేస్తావు అప్పుడే? కాబట్టి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి లేదు. తప్పనిసరిగా మీ లోపల మోసం చేస్తున్న బీచ్లకు మార్చుకోవాలని చెప్పి మళ్ళీ ఒకసారి వార్నింగ్ ఇస్తున్నాం. మేము అఖిలపక్షాన్ని పిలిచినాం, ఢిల్లీకి పిలిస్తే ఎవరు రాలేదు. మేము ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర పోరాటం చేసినాం, ప్రధానమంత్రిని అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదని చెప్తా ఉన్నాం. బదలాం చేయడానికే పెట్టిన ధర్నా. పార్టీలను కేంద్ర ప్రభుత్వం బదలాం చేయడానికి పెట్టిన ధర్నా, కానీ కార్యసాధన కోసం కాదు. కార్యసాధన కోసం పద్ధతి ఉంటుంది. నేను కొట్లాడుతున్నా, నేను రేవంత్ రెడ్డిని విమర్శిస్తలే, ప్రభుత్వాన్ని విమర్శిస్తలేను. నేను కార్యసాధకుని. నాకు 42 కావాలి కాబట్టి మంచిగా చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, దండం పెట్టి అడుగుతున్నా. అట్టే అడుగుతున్నా తప్ప తిడతలేను నేను. అట్లా ఇట్లా అడ్డగోలుగా చాలామంది అన్నారు నువ్వు తిడితేనే పెద్ద లీడర్. నేను తిట్టి లీడర్ని కావదలుచుకోలే. మంచిగా మాట్లాడి నా జాతికి లాభం చేకూర్చాలి. నా బీసీ జాతికి వాళ్ళకు లాభం ఆ విధంగానే పోరాడిన. హాస్టళ్ళు దేశంలో లేని విధంగా 6,000 హాస్టళ్ళు 2 తెలుగు రాష్ట్రాల్లో, 2 తెలుగు రాష్ట్రాల్లో 1,500 గురుకుల పాఠశాలలు, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ 40 లక్షల మందికి, అన్ని చదువు కోసం పోరాడిన. జాతి అభివృద్ధి ముఖ్యం, నాకు జాతి ప్రయోజనాలు ముఖ్యం. కాబట్టి నేను నిజంగా చిత్తశుద్ధితో పోరాడితే ఇది ఎప్పుడవుతుంది? అఖిలపక్షంతో ప్రధానిని గెలవచ్చు, పార్లమెంట్లో గొడవ చేయొచ్చు, హైకోర్టులో కేసు ఉంటుంది, అక్కడ ఆర్గ్యుమెంట్ చేయొచ్చు, అక్కడ గెలిపించుకోవచ్చు. ఆ తర్వాతనే ఎన్నికలు అంటే ఎవరన్నా అర్థం ఇస్తారు.
బీహార్ ఎన్నికలు అయిపోయిందండి నేను ఈ ఎన్నికలకు వస్తా అంటే ఏమిటిది? ఇన్ని రోజులు బీహార్ ఎన్నికలకు వస్తేనే చట్టబద్ధత అని బుకాయించారు. ఇప్పుడు మాత్రం తనకపోయి బీసీలను మోసం చేసి నిండా ముంచి పోతున్నారు. డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగబోతా ఉన్నాయిగా, ఇటు ఎన్డీఏ ఎంపీలకు కానీ అటు ఇండియా కూటమి ఎంపీలకు కానీ ఏం చెప్తారు మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి? కూడా ఇప్పుడు ప్రధానమంత్రి స్వయాన బీసీ, బీజేపీ పార్టీ ఒక బీసీని ప్రధానమంత్రి చేసి చరిత్ర సృష్టించింది. అంతేకాదు కులాల వారి లెక్కలు కూడా బీజేపీ పార్టీ ఒప్పుకుంది. అన్ని ఉన్నతమైన పదవులన్నీ కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకే ఇచ్చారు. ఇక్కడ కూడా కులాల వారి లెక్కలు తీస్తున్నారంటే అర్థం ఏమిటిది? అన్ని రంగాలలో బీసీలకు జనాభా ప్రకారం వాటా ఇవ్వడానికే కులాల వారి లెక్కలకు సాహసం చేసింది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఏది జరిగినా, రిజర్వేషన్లు పెంచినా, చట్టసభలో రిజర్వేషన్లు ఇచ్చినా అది మోడీ ద్వారానే సాధ్యం. తప్పనిసరి అవుతుంది, సాధిస్తాం. ఇది మొత్తానికి ఖచ్చితంగా పార్లమెంట్లో అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్ళాలి. ఢిల్లీ తీసుకెళ్ళిన తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 42% రిజర్వేషన్ సాధించే దిశగానే ముందుకెళ్లాలని ఆర్ కృష్ణయ్య గారు మనతో పాటు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, కరుణాకర్, సెక్రటరీ.